హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 12వ తారీఖున జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం సన్నాహక సమావేశం నర్సరాపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. సమావేశానికి సిఐటియు పల్నాడు ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్ అధ్యక్షత వహించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు కార్మిక వర్గ సంక్షేమానికి గొడ్డలి పెట్టులా ఉన్నాయన్నారు. దేశ సంపద మొత్తం కార్పొరేట్ వర్గాల చేతిలో కేంద్రీకృతమవుతుందని, సంపద సృష్టించే కార్మిక వర్గం మాత్రం కటిక దరిద్రంలో మొగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శ్రమ దోపిడీకి కేంద్ర బిందువుగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేసి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఇక కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను రద్దు చేయడం ద్వారా కార్పొరేట్లకు కార్మికులను ఉద్యోగులను కట్టు బానిసలుగా చేయబోతున్నారని మండిపడ్డారు. ఇక లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు దశల వారీగా పోరాటం కొనసాగిస్తామన్నారు. కేరళ ప్రభుత్వం మినహా దేశంలో అన్ని రాష్ట్రాల్లో వీటిని అమలు చేస్తున్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలోనే టీడీపీ, జనసేన, వైసీపీలు పార్లమెంటులో లేబర్ కోడ్లకు అనుకూలంగా ఓటు వేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచటం, రాత్రి సమయంలో మహిళలతో పని చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం సిగ్గుచేటన్నారు. లేబర్ కోడ్ల రద్దు, పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు నేపథ్యంలో సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జిల్లా కార్యదర్శి జి రవిబాబు, సిఐటియు నాయకులు డి శివకుమారి, జి మల్లేశ్వరి, ఏఐటిసియు నాయకులు కె రాంబాబు, రంగయ్య, వైఎస్ఆర్ టియు నాయకులు పాల్గొన్నారు.